కాదు, ఫస్ట్ లెగోస్ సెటప్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటి? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏ కలర్లు అయితే ఉన్నాయో 4 కలర్స్ అవ్వచ్చు, 5 కలర్స్ అవ్వచ్చు, ఎన్ని కలర్స్ డిఫరెన్స్ ఉంటే ఫస్ట్ ఒక్కొక్క కలర్ సెపరేట్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఒక వాల్ కట్టాలన్నా, లేకపోతే ఒక బాల్కనీ కట్టాలన్నా, ఒక టెర్రస్ కట్టాలన్నా ఈ కలర్లో ఈ పిక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఒక ఎల్లో తీసుకుంటే 3 ఒకటి ఉంటుంది, 4 ఒకటి ఉంటుంది, 3 ఒకటి ఉంటుంది, 4 ఒకటి ఉంటుంది, 2 ఒకటి ఉంటుంది. దాని తర్వాత సింగిల్ పీసులు ఉంటాయి. ఇవన్నిటికీ దేనికి దానికి సెపరేట్గా ఏ కలర్ ఆ కలర్ మనం పెట్టుకుంటే బిల్డ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకే, సో లెగోస్లో మనకి ఏ టైప్ ఆఫ్ పీసెస్ ఉంటాయి? అంటే అది సెట్ బట్టి, ఇప్పుడు నువ్వు ఒక 1000 రూపీస్ సెట్ తీసుకుంటే కొన్ని వస్తాయి, ఒక 2000 తీసుకుంటే ఎక్కువ పీసులు, ఇంకా ఒక లేకపోతే డాగ్ కానీ విండోస్ కానీ లేకపోతే ట్రీస్ కానీ లేకపోతే ఉయ్యాల టైప్ కానీ నీకు కాస్ట్ పెరిగే కొద్దీ నీకు ఎక్కువ పీసులు వస్తాయి, ఎక్కువ డిఫరెంట్ సెట్స్ నువ్వు చేసుకునే అవకాశం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈరోజు నువ్వు ఏం కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాటితోటి ఒక పెద్ద ఒక మ్యాన్షన్ అనుకుంటున్నా. ఓకే, సో నీ ఐడియా ఏంది? ఏమేమి ఉంటాయి నీ మ్యాన్షన్లో? మ్యాన్షన్లో వచ్చేసి ఒక ప్లే ఏరియా ఉంటుంది, ఒక స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఒక సెపరేట్గా 2 బెడ్రూమ్స్ 2 ఫ్లోర్స్ మధ్యన ఒక బ్రిడ్జ్ అనుకుంటున్నాను, ఒక గార్డెన్ అనుకుంటున్నాను. ఓకే, ఇలా ఇంకా కడుతుంటే ఏమైనా ఐడియాస్ వస్తే అలా పెట్టచ్చు. సరే, అంటే ఫస్ట్ ప్లానింగ్ అయితే అవసరం అంటూ? ప్లానింగ్ అయితే అవసరం. ఇలా డైరెక్ట్గా బిల్డ్ చేసుకుంటూ అలాగే వెళ్ళిపోతే నీకు పిక్కల కౌంట్ మిస్ అయిపోతుంది. ఇక్కడ ముందే పెట్టిస్తేనే ఈ పిక్క, లేకపోతే ఇక్కడ వాడుండే వాడిని ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చేది, లేకపోతే ఇక్కడ ఒక రూమ్ వచ్చేది, ఇక్కడ సెపరేట్ స్పేస్ వచ్చేది. అలా కాకుండా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇక్కడ ఒక రూమ్ కడుతున్నాను, ఈ పిక్కలైతే ఈ రూమ్కి సరిపోయింది, నెక్స్ట్ రూమ్ బిల్డ్ చేసినప్పుడు నేను ఈ పెద్ద పిక్ ఇక్కడ వాడుకుంటాను, చిన్న పిక్ ఇక్కడ వాడుకున్నా పర్వాలేదు అని చూసుకుంటే నీకు ఈజీ అవుతుంది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఒకసారి నాకు నీ ప్లాన్ని బోర్డు మీద చూపించగలవా? నీ సెటప్ మీద ఎక్కడ ఏది కడదాం అనుకుంటున్నావు? ఓకే, ఇప్పుడు నీ ప్లాన్ ఏందో నాకు చెప్తావా? ఇప్పుడు నేను అనుకుంటాను నా దగ్గర ఈ 3 ఉన్నాయి, దీని మీద మనం ఏదైనా నీకు లెగో సెట్ వచ్చేటప్పటికి దీని మీద కన్స్ట్రక్ట్ చేసేదానికి అవుతుంది. ఇది ఒక పునాది లాగా అనుకోవచ్చు, బేస్ ప్లేట్ లాగా అనుకుంటే నేనేమనుకుంటున్నానంటే ఇది ఇక్కడ ఇటు సైడ్ ఎంట్రన్స్ పెట్టుకొని ఇది గార్డెన్ ఏరియా చేసుకుంటే ఇక్కడ ఒక మెయిన్ హాలు, ఇటొక బెడ్రూము, ఒక మ్యాన్షన్ లాగా. వదిలితే అమరావతి కట్టేటట్టు ఉన్నాగా? అమరావతి కట్టచ్చు, అన్ని పిక్కలు ఉండాలి. ఓకే, ఈ ఫ్రంట్ డోర్ లాగా ఓపెన్ చేసి వస్తుంది, ఫ్రంట్ ఆర్చ్, ఇక్కడ ప్లే ఏరియా అనుకుంటున్నాం. దాని తర్వాత ఫైనల్గా డిజైన్ చేస్తాం కొద్దిగా. ఇదిగో ఫ్రంట్ డోరు, 2 విండోస్, సైడ్ కూడా ఒక విండో పెట్టాం. ఇది మెయిన్ హాల్ కాబట్టి వెనకాతల బెడ్రూమ్కి కనెక్షన్ ఇస్తాం కాబట్టి ఇది డోర్ అవుతుంది, కామన్ డోర్ బెడ్రూమ్కి. ఇక్కడ 2 విండోస్ ఇంకా ఉన్నాయి. దాని తర్వాత ఇటు సైడ్ మళ్ళీ ఇంకోటి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాం? నెక్స్ట్ స్టెప్ ఇది ఇలా సైడ్కి పెట్టేసి బెడ్రూమ్ ఇంకో 2 బెడ్రూమ్లు చేసి మొత్తం 3కి కనెక్షన్ ఇద్దామని. ఓకే, లెట్స్ స్టార్ట్.
చెప్పినట్టు ఇక్కడ ఫ్రంట్ వ్యూ, గార్డెన్ ఏరియా, ఇది ఎంట్రన్స్, హాలు అయిపోయింది. ఇక్కడ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి ఇది ఒక బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్. ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూము. దీనికి పైనుంచి ఒక కారిడార్ లాగా వాకింగ్ చేస్తూ ఎక్కడైనా సాయంత్రం చూడాలంటే ఇక్కడ ఇది వే పెట్టాం, ఇరిపేసాం కూడా. మళ్ళీ వెళ్దాం. ఓకేలే, దాని మీద ప్రెజర్ పెట్టకూడదు నాకు తెలుసు.